ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధానికి రెడ్ కార్పెట్ పరిచి సాష్టాంగ ప్రణామాలు చేస్తుంటే ఇది నరేంద్ర మోడీ గారికి కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కిన గౌరవం కాదు, ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. ప్రతి భారతీయుడు ప్రపంచంలో నేను భారతీయుని గల్లా ఎగిరేసుకుని తిరిగే పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన శాంతి మధ్య ఏ విషయంలో కానీ ఇలా భారతదేశం అంటే మన ప్రపంచ దేశాలు అనేక దేశాల పట్ల తీసుకునే నిర్ణయాల్లో ఇలా భారతదేశం కూడా ప్రధాన భూమిక పోషించే పరిస్థితి వచ్చింది. గతంలో భారతదేశం పరిస్థితి లేనటువంటి. కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం. మనం భారతదేశంలో మన శక్తివంతమైన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఆర్థికంగా 4వ స్థానానికి వస్తున్న దేశం, 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ దేశానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వస్తున్న సందర్భం. దేశ ప్రజలందరూ కూడా వచ్చి ఇలా సంఘీభావంతో 2047 కోసం ఎదురుస్తున్నాం. దానికోసం మనం కష్టపడి పనిచేయాలని చెప్పి ఆతృతతో ఒక సంకల్పం తీసుకొని మనం ఎదురుస్తున్న సందర్భం. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఇలా దేశానికి వ్యతిరేకంగా వివరించబడుతుంది. దీనిగాక మనం చూసి మనం ఇటలీ ప్రధాని మెలోనికి ఆ ఇటలీ ప్రధాని మెలోనికి ఆ దేశంలో ప్రతిపక్షానికి అస్సలు పడదు. ఊకే గొడవలు, విమర్శలు, ప్రతిపక్షంలో టీవీలు చూస్తుంటాం మనం. మెలోని ఇటలీ దేశ ప్రధానికి ప్రతిపక్షానికి అస్సలు పడదు, ఎప్పుడు గొడవలే. కానీ ఈ మధ్య ఆ దేశ ప్రధాని మెలోని మీద ట్రంప్ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రతిపక్షం, అధికార పక్షం, దేశ ప్రజలందరూ ఒకటే సంఘీభావం ప్రకటి మేము ఇటలీ దేశస్తులం అందరం ఒకటే అని చెప్పి దేశ భక్తిని చాటారు. మా దేశస్తులం అందరూ ఐక్యతను చాటే గొప్ప సందర్భం ఇటలీలో జరిగింది. కానీ ఈ దేశంలో ప్రతిపక్షం, ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే నిజంగా సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? ఈ దేశం సింధూర్ చేస్తే ఇక్కడ ఆనవాళ్ళు దొరికినాయా? అసలు సింధూర్ ఆపరేషన్ జరిగిందా? ఆపరేషన్ మహాదేవ్ కరెక్టేనా అని చెప్పించి ఈ దేశంలో జవాన్లం కానీ ఈ దేశ పరిగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ దేశంలో ప్రతిపక్షం ఉంది. ఈ దేశంలో కాదు, విదేశీ గడ్డ మీద పోయి కూడా ఈ దేశం పట్ల భక్తిభావం చాటుకోసం ప్రతిపక్ష పార్టీ ఇవాళ దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే దీనికి కారణంలో ఇలా ప్రజలు ఆలోచించాల్సిన ఉంది. ఎటువంటి ప్రతిపక్షమో, ఎవరు దేశభక్తులు, ఎవరు దేశం కోసం తప్పన పడుతున్నారో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు గతంలో చూడండి, 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2G స్కామ్, 3G స్కామ్, బొగ్గు స్కామ్, ఇవాళ పంచభూతాలను కూడా అవినీతిమయం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పంచభూతాలను కూడా. కానీ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క స్కామ్ చూపెట్టాడు? ఒక్క స్కామ్. కాబట్టి ఇటువంటి మనం పాలనతోని ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మనం సేవ చేయాలి అనే ఒక మంచి విధాన నిర్ణయాలతోని వాళ్ళ ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదిగి దీనికి అందరి కారణం ఏంటంటే ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గుర్తించే ప్రపంచ దేశాలు మా స్థాయికి భారతదేశం వస్తుందని చెప్పి ఆ ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు భావించినాయి. కాబట్టి మనకు ఆ ప్రాధాన్యత, ఆ ప్రాముఖ్యత ఇస్తున్న విషయాన్ని గుర్తించాలి మనం. కాబట్టి ఇవన్నీ ఒకటైతే దీంతో పాటు ఈ దేశంలో పేదరికం, ముఖ్యంగా పేదరికం, ఇలా పేదల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని చెప్పి మనం వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గరీబీ హటావో అది నినాదానికి పరిమితమైంది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి, పేదరికం నుంచి ఇలా బయటికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 25 కోట్ల మంది, 81 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ఆహార భద్రత కార్డు నుంచి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇలా మోడీ సర్కార్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 25 కోట్ల మందికి ఇళ్లలో టాయిలెట్స్ నిర్మిస్తాం మనం. 11 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇవ్వడంతో పాటు
ఈ సంవత్సరం కూడా ఈ టర్మ్ కూడా 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకొని ముందుకు వస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది పేద కోసం, సంక్షేమం కోసం ఇస్తున్న అన్ని స్కీమ్స్. ఇవాళ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చే ప్రభుత్వమే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎవరు సర్పంచ్ చాలా మంది వాళ్ళు అడగండి, కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఆ గ్రామానికి ఏమైనా పైసలు వస్తున్నాయా? కనీసం గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలో కరెంటు బిల్లు చెల్లించే పరిస్థితి లేదు. కానీ గ్రామాల్లో రోడ్లు అవుతున్నాయి. సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, సిఆర్ఎఫ్ రోడ్లు వేస్తున్నాం, ఈజీఎస్ రోడ్లు వేస్తున్నాం, గ్రామ పంచాయతీ బిల్లులకు పైసలు ఇస్తున్నాం, శ్మశాన వాటికలకు పైసలు ఇస్తున్నాం, కమ్యూనిటీ హాల్లకు పైసలు ఇస్తున్నాం, 14th ఫైనాన్స్ ఇస్తున్నాం, 15th ఫైనాన్స్ ఇస్తున్నాం, అమృత్ నిధులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్లకు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్ కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో వాళ్ళు ముందుకు సాగుతున్నాయి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప ఒక్క పైసా కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టెక్నాలజీ విషయంలో వాళ్ళ డిజిటల్ ఇండియా ఇలా ప్రపంచానికే భారత్ ఒక మోడల్గా నిలిచింది. ఇవాళ గతంలో పేదలు బ్యాంకు పోవాలంటే బ్యాంకు మెట్లెక్కనోళ్ళు, బ్యాంకులు మెట్లు ఎక్కనోళ్ళు కూడా ఇవాళ బ్యాంకు ఖాతాలు తెరిచిన మనం. బ్యాంక్ ఖాతాలు తెరిస్తే చాలా మంది నరేంద్ర మోడీ గారికి ఏ పని, బ్యాంకులు 0 అకౌంట్ తెరుచుకునేది దేనికోసం తెరుస్తున్నారు, మా పైసలు పోవడానిక అన్నటువంటి ఒక తప్పుడు ఆరోపణలు చేసి ఇలా అబాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ మీరు చూడండి, ఒక కంకి కొంటే కూడా ఆమె డబ్బులు తీసుకోదు. గూగుల్ పే అయ్యి, ఫోన్ పే అయ్యి, పేటిఎం అని చెప్పండి. ఎక్కడ డబ్బులు తీసుకుంటారు? ఏడవైనా క్యాష్లెస్ బిజినెస్ నడుస్తుంది కాదు, ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది కాదు, క్యాష్లెస్ బిజినెస్ నడుస్తుంది కాదు ట్రాన్సాక్షన్. ఎక్కడ కూడా 51 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ ఇవాళ బెనిఫిట్స్ ఇలా అకౌంట్లో ఇవాళ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి. ఇవాళ ఏ పరిస్థితి. దాంతోపాటు ఇవాళ రాజీవ్ గాంధీ అన్నారు, కేంద్రం నుంచి ₹1 విడుదల చేస్తే బెనిఫిషియర్స్ కు ఇవాళ బెనిఫిషియర్ చేతికి ముడిసరికి 15 పైసలు మాత్రమే ఉంటున్నాయి, మిగతా పైసలు మొత్తం దళారీ వస్తాయి పదని. కానీ ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ లబ్ధిదారుల అకౌంట్లోకే పైసలు వస్తాయి. అలా అకౌంట్లో పైసలు ఇవాళ పబ్లిక్ వాడుకుంటారంటే ఇవాళ టెక్నాలజీ డిజిటల్ దాని విషయంలో ఇవాళ భారతదేశం ఏ స్థాయికి పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఇవాళ స్టార్టప్ ఇండియా పేరుతోని 23 లక్షల స్టార్టప్ ఇండియా మనం స్టార్టప్ తోని మన కంపెనీలు ప్రారంభిస్తాం. మనం 2 లక్షల మందికి పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తాం. మనం దానికి 21 లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టినాం. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి. మేక్ ఇన్ ఇండియా పేరుతోని గతంలో ఇక్కడి నుంచి వేరే దేశాల నుంచి దిగుమతి తీసుకుంటాం. ఇలా మేక్ ఇన్ ఇండియాతో దాని ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ఇవాళ మీరు చూడండి, మొబైల్స్ ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతి చేస్తున్నాం, డ్రోన్స్ ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నాం. దిగుమతుల నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ ఇస్తామంటే ఇవాళ ఏ విధంగా మనం ఇవాళ యువతను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామో ఒక్కసారి అవసరం ఉంది. దాంతోపాటు భద్రత విషయంలో భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ ఈ దేశంలో అంతర్గత భద్రతను ఇవాళ ఛాలెంజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో కూకటి వేలతో పెగిలిస్తున్న విషయాన్ని ఒక సందేశించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ కానీ, ఆపరేషన్ మహాదేవ్ కానీ, సర్జికల్ స్ట్రైక్ కానీ ఇవి తీసుకున్నా కూడా ఇలా భారతదేశాన్ని భద్రత విషయంలో ఎక్కడ కూడా మేము వెనుకడు పోయే ప్రసక్తి లేదని చెప్పి ఎట్లా డెవలప్మెంట్ విషయంలో చూస్తాం మనం. నేను చాలా ఈశాన్య రాష్ట్రాలు పోయినాం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర అన్ని పోయాను. అక్కడ ప్రజలతో మాట్లాడితే నాకు ఆశ్చర్యం. 2014 ముందు మనం కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం, పిఓక గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రజలు కలిసినారు. వాళ్ళు ఏమంటారంటే సార్ 2014 కంటే ముందు అసలు మేము ఈ దేశంలో ఉండాలనుకోలేము. మేము ఈ దేశంలో మాకు రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, తినడానికి తిండి లేదు, అభివృద్ధికి చాలా దూరం ఉన్నాం. అసలు ఈ భారతదేశ వాస్తులమా, మేము ఈ భారతదేశంలోమా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఈశాన్య రాష్ట్ర ప్రజలేదు. సార్ మేము హైదరాబాద్కి వస్తే మమ్మల్ని వేరే రకంగా చూసేవాళ్ళు.
మరి చైనా వాళ్ళు ఉండేవాళ్ళు ఇట్లా హేళన చేసేవాళ్ళు. అసలు ఏది మా పరిస్థితి అని చెప్పి 2014 ముందు ఆలోచించే వాళ్ళం. 2014 ముందు ఈశాన్య రాష్ట్రాల్లో మత